22వ తేదీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశివారు ఈరోజు తాము పాల్గొనే పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మరోవైపు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అప్పుడే మీరు ఏ పనినైనా పూర్తి చేయగలరు. ఈరోజు మీకోసం కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు పాత పెట్టుబడిదారుల నుండి ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీరు సాయంత్రం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఈరోజు వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేద ప్రజలకు సాయం చేయాలి. వృషభ రాశి. ఈ రాశివారు ఈరోజు ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలను వింటారు. ఇది మీ మనసును సంతోషాన్ని కలిగిస్తుంది. దాని నుండి మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు తమ సీనియర్ నుండి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. అది భవిష్యత్తులో అతనికి ఉపయోగపడుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల వారి బిజీ షెడ్యూల్ కారణంగా వారి భాగస్వామి కోసం సమయాన్ని కనుగొనలేరు. ఈ కారణంగా వారు వారిపై కోపం తెచ్చుకోవచ్చు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగుల్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారంలో కొత్త టెక్నాలజీని అవలంబిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు సాంగత్యాన్ని పొందుతారు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. కర్కాటక రాశి. ఈ రాశివారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంతకు ముందు ఏదైనా సమస్య ఉంటే ఈరోజు అది కొంత పెరగొచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కారమై పూర్తి ఉపశమనం కలిగిస్తుంది. ఈరోజు కార్యాలయంలో మీ పని భారం పెరగొచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. అయితే మీ భాగస్వామి సహాయంతో మీరు దానిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠించాలి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు వ్యాపారం గురించి ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తే వెంటనే దాన్ని కొనసాగించాలి. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదు. దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పనిని చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీకు కుటుంబ సభ్యులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించాలి. మీరు ఈరోజు స్నేహితులతో కలిసి ఉండటం వల్ల కొంత ప్రయోజనం పొందొచ్చు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గణేష్ చాలీస పఠించాలి. కన్య రాశి. ఈ రాశివారు ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా మీ పనిని వాయిదా వేయవలసి ఉంటుంది. ఈరోజు మీరు వ్యాపారం కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చేయకుంటే నష్టాల పాలయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తే మీకు సహాయం చేసేవారు కూడా ముందుకొస్తారు. మీరు ఏదైనా పాత కుటుంబ ఉద్రిక్తతను ఎదుర్కొంటున్నట్లయితే అది ఈ రోజుతో ముగిస్తుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీస పఠించాలి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ వ్యాపారంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ బంధువులలో ఒకరి నుండి ఫోన్లో కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈరోజు మీ సౌకర్యాల కోసం కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఉద్యోగుల కార్యాలయంలోని సహోద్యోగులు కూడా ఈరోజు కలిసి పనిచేయడం ఆనందంగా ఉంటుంది. కార్యాలయంలో మీకు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు సాయంత్రం వరకు వ్యాపారంలో చాలా లాభదాయకమైన ఒప్పందాలను పొందుతారు. ఈరోజు మీ స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు మీరు వ్యాపారంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయండి.
ఈరోజు మీ కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా కుటుంబంలోని వృద్ధ సభ్యుని సలహా తీసుకోవాలి. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. ధనుస్సు రాశి. ఈ రాశివారు ఈరోజు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే దానికి సమయం అనుకూలంగా ఉంటుంది. బంధువు సహాయంతో ఈరోజు మీ పిల్లల వివాహానికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా ఉద్రిక్తత ఉంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు పనిలో మీ సహోద్యోగులతో ఏదో ఒక సమస్యపై వాగ్వాదానికి గురవుతారు. అందులో మీ ప్రసంగంలో సౌమ్యతను కొనసాగించాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చాలీస పఠించాలి. మకర రాశి. ఈ రాశివారు ఈరోజు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు మీకు వ్యాపారంలో ఎవరితోనైనా విభేదాలు ఉంటే మీరు చేస్తున్న ఏ పనైనా పాడు చేయొచ్చు. ఈరోజు మీరు ఏ పని చేయాలి, ఏది చేయకూడదు అని దాని గురించి ఆలోచించాలి. ఈరోజు మీ పిల్లల ఆరోగ్యంతో సమస్యలు ఉండొచ్చు. ఈరోజు విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధతపై దృష్టి పెట్టాలి. అప్పుడే వారు విజయం సాధించగలరు. ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరికి సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. కుంభరాశి. ఈ రాశివారు ఈరోజు తమ ప్రియమైన వారి కోసం ఏదైనా ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ పిల్లల చదువులో ఉన్న ఆటంకాలను తొలగించుకోవడానికి వారు గురువు నుండి సలహాలు తీసుకోవచ్చు. మీ బాధలన్నీ ఈరోజు తగ్గుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి పనిచేయడం ద్వారా అన్ని పనులు సులభంగా పరిష్కరించబడతాయి. ఈరోజు సాయంత్రం మీ తల్లిదండ్రులను దైవ దర్శనానికి తీసుకెళ్ళొచ్చు. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. మీనరాశి. ఈ రాశివారు ఈరోజు చేసే ప్రతి పనిలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఈరోజు ప్రయత్నిస్తే దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న పని పూర్తవుతుంది. ఈ కారణంగా మీరు చాలా రిలాక్స్గా ఉంటారు. ఈరోజు మీ పరిసరాల్లో ఏదైనా వివాదం ఉన్నట్లయితే మీరు దానిని నివారించడానికి ప్రయత్నించాలి, లేకుంటే అది చట్టబద్ధంగా మారొచ్చు. ఈరోజు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరి విషయంలోనైనా మీకు టెన్షన్ ఉంటే అది ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.